టమాటా, దోసకాయ, ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకుని టమాటాలు, దోసకాయ, కట్ చేసుకుని పక్కన పెట్టుకొని ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 4 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే దోరగా వేయించాలి. ఇలా వేయించుకున్నటువంటి వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోకి 1 కట్ చేసిన ఆనియన్, 2 టమాటాలు కట్ చేసినవి యాడ్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి వాటిని ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారడానికి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోకి వేయించిన పచ్చిమిర్చి, ధనియాలు, మిరియాలు యాడ్ చేసుకొని అలాగే టమాటా, ఉల్లిపాయలను కూడా యాడ్ చేసి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన దాంట్లోకి 1 దోసకాయని కట్ చేసింది చివర్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసింది పోపు పెట్టడానికి ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు యాడ్ చేసి కొద్దిగా కరివేపాకు, గ్రైండ్ చేసిన పచ్చడిని యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి.